హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దసరా నవరాత్రులు అయితే మొదలయ్యాయి కదండి. అందుకే ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. అందరూ ఎలా పూజలు చేసుకుంటున్నారు, ఎలా అమ్మవారిని కొలుచుకుంటున్నారు, ఏదైనా మనకున్నంతలో మనం అమ్మవారిని భక్తితో ప్రేమతో కొలుచుకుంటే అమ్మవారు కరుణిస్తుందండి, ఖచ్చితంగా కరుణిస్తుంది. అయితే ఒక్కొక్కసారి కొన్ని కుదిరితే ఒక్కొక్కసారి కొన్ని కుదరవు. సో ఈ సంవత్సరం మా మావయ్య గారు చనిపోవడంతో పెద్ద పెద్ద పూజలు, అఖండ దీపాలు పెట్టడం, నోములు, వ్రతాలు ఇటువంటివి ఏమీ చేయకూడదు అన్నారు. సో అందుకనే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. అయితే అమ్మవారి పూజలు లేదంటే ఇటువంటి నవరాత్రులు ఏదైనా సరే అమ్మవారిని కొలిచే విధానం ఎంత గొప్పగా చేసుకున్నా, ఎంత సింపుల్గా చేసుకున్నా, మనకున్నంతలో ఎంత స్తోమతలో చేసుకున్నా కూడా కొన్ని 9 విషయాలు అయితే మాత్రం నేను ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. ఆ 9 విషయాలు మీతో షేర్ చేస్తానండి. అవి 9 విషయాలు అనే కంటే నాకు నేనుగా పెట్టుకున్న 9 నియమాలు. నాకు నేనుగా పెట్టుకున్నవి కూడా కాదులేండి, ఆల్రెడీ మన పెద్దలు పూర్వకాలం నుంచి చెప్తున్న విషయాలే. సో అవన్నీ ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ డే అనమాట, అమ్మవారి నవరాత్రి రోజు ఫస్ట్ డే చేసిన వీడియో అనమాట. సో వ్లాగ్ లాగా షూట్ చేశాను. సో ఆ 9 విషయాలు మీతో షేర్ చేస్తాను. వ్లాగ్ అలా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా మొదటి పాయింట్ వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారిని ఎందుకంటే పూజిస్తారు, ఈ నవరాత్రులు 9 రోజులు ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు అంతలాగా చేస్తే చాలా మంచిది అని అంటారు. ఎందుకంటే నార్మల్గా మనం పుట్టిన నక్షత్రాలు బట్టి, రాసులను బట్టి గ్రహదోషాలు అనేవి ఉంటూ ఉంటాయి కదండి. సో మనకి ఎటువంటి గ్రహదోషాలు ఉన్నా, ఎటువంటి కనుదృష్టి ఉన్నా, చెడు దృష్టి ఉన్నా, లేదంటే ఇంట్లో చికాకులు ఏమైనా సరే, అంటే ఇంకెవరి వల్ల కాదు పరిస్థితి, ఇంకెవరు ఈ సమస్యను తీర్చలేరు అని అనుకునే పరిస్థితులు ఉన్నా కూడా అమ్మవారిని ఇలా నవరాత్రి టైంలోనే మనకున్నంతలో, మన స్తోమతలో, మన శరీరంలో ఉన్న శక్తి కొలది మనం మనస్ఫూర్తిగా కొలుచుకున్నాం అనుకోండి, అవన్నీ నెమ్మదిగా మనకున్న బాధలన్నీ నెమ్మదిగా తగ్గిపోతాయి. సో అది నేను ఎప్పుడు కూడా నా మనసులో పెట్టుకుంటాను. అలాగే దీనికి కొంచెం నియమాలు పాటిస్తాను. కొన్ని అయితే కంపల్సరీ చెయ్యాలి, కొన్ని అయితే మన ఇష్టం, మన పరిస్థితిని బట్టి, మనకుండే చుట్టూ ఉండే అవసరాలను బట్టి కూడా మనం కొన్ని పాటించవచ్చు, కొన్ని పాటించిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నాన్ వెజ్ అయితే తినము, మేము నాన్ వెజిటేరియన్స్. అందుకని ఈ 9 రోజులు అయితే ఇంట్లో నాన్ వెజ్ వండను. ఇంకా కుదిరితే నేనైతే ఉల్లి వెల్లుల్లి కూడా వండనండి. సో కుదిరితే అలా ఉల్లి వెల్లుల్లి మానేసినా కూడా మంచిదే. ఇంకొకటి బ్రహ్మచర్యం పాటించాలి, అది కూడా మేము చేస్తాము. ఇంట్లో అందరం కూడా చాలా నిష్టగా ఉంటాము. ఇంకొకటి వీలైతే నేల మీద పడుకోవాలి అంటారు. బట్ నాకు నడుము నొప్పి ఉంది కాబట్టి నేను మంచం మీదే నిద్రపోతానండి. సో అందుకని మన పరిస్థితి చెప్తున్నాను కదా, మన పరిస్థితిని బట్టి కొన్ని నియమాలు పాటించవచ్చు, కొన్ని నియమాలు అవసరం లేదు. అదే మాల వేసుకున్నాం అనుకోండి, అమ్మవారి మాల, దానికి ఖచ్చితంగా మన గురువు గారులు ఎవరైతే, మన పెద్దవాళ్ళు ఎవరైతే చెప్పారో ఖచ్చితంగా ఆ నియమాలు అయితే 600 సరే అవి పాటించవలసిందే. సో నేను చేసేది ఏంటి అంటే ఇదేనండి, నాన్ వెజ్ తినము, ఉల్లి వెల్లుల్లి తినను, అండ్ వీలైతే ఒంటిపూట భోజనం చేయడానికి చాలా ట్రై చేస్తాను. ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి, రోజు ఉదయాన్నే తలకు స్నానం చేసి దీపం పెట్టుకుంటాము. కుదిరితే ఏదైనా నైవేద్యం కూడా వండుకునే శక్తి ఉన్నా, అంటే మనకి పిల్లలతో ఉంటాము, లేదు ఇంట్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, అందరికీ అన్నీ ఒకేసారి చేసి పెట్టాలంటే అవ్వదు కదా. సో అందుకని ఏదైనా పాలు, పండు ఏదైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు, కుదిరితే ఏదైనా నైవేద్యం వండుకోవచ్చు. సో రోజుకి తల స్నానం చేయాలి. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అనుకుంటే రోజు కూడా అవసరం లేదు, 2 రోజులకు ఒకసారి, రోజు తప్పించి రోజు చేయాలి. నేనైతే సాధ్యమైనంత వరకు రోజు తలకు స్నానం చేస్తాను. ఇంకా ఏ రోజు ఏ నైవేద్యం పెట్టాలి ఏంటి అనేది మనకి యూట్యూబ్లో బోల్డ్ అని వీడియోలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి చూసుకొని ఏదైనా నైవేద్యం వండుతాను. ఏదేమైనా మనం ఏ భావనతో పెట్టాము అనేది, ఎంత భక్తితో పెట్టాము అమ్మవారికి అనేది, అదొక్కటి మన మనసులో చాలా గట్టిగా ఉండాలి, శ్రద్ధగా ఉండాలి. అలాగే ముందు రోజు ఏదైనా ఒకవేళ మనకు పూజ ఈజీగా అవ్వాలి, చెయ్యాలి అని ఒకవేళ అనుకున్నాం అనుకోండి, 3వ పాయింట్ ఇప్పుడు నేను చెప్తున్నాను. నైవేద్యం ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. రేపు అమ్మవారికి ఏం నైవేద్యం పెడుతున్నామని దానికి కావాల్సిన సామాన్లు ముందుగానే అరేంజ్ చేసేసుకోవాలి. ముఖ్యంగా నేనైతే కొన్ని వస్తువులు అయితే కంపల్సరీ ఇంట్లో అరేంజ్ చేసి పెట్టుకుంటానండి, కొత్తవే తెచ్చేసుకుంటాను.
నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఉప్మా రవ్వ అంటే రవ్వ కేసరి అటువంటివి ఏమైనా చేయాలనుకుంటే ఉప్మా రవ్వ, నల్ల కొమ్ము శనగలు, ఎందుకంటే అవి కూడా నైవేద్యంలో వాడతాం కాబట్టి నల్ల కొమ్ము శనగలు, పంచదార, బెల్లం, ఇంకా పులిహార ఇటువంటివి రైస్కి సంబంధించింది కానీ లేదంటే ఇలా పోపు పెట్టే సంబంధించినవి చేయాలి అని అనుకున్నప్పుడు ఆవాలు, జీలకర్ర, కొత్త బియ్యం అంటే మనం వాడిన బియ్యం కాకుండా ఏదైనా కొత్త బియ్యం ఇలా ఇవన్నీ కూడా రెడీ చేసి ఉంచుతాను. అంటే 9 రోజులకి సరిపడా సరుకులన్నీ ముందుగానే ప్లాన్ చేసి కొనేసి ఇంట్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా 4వ పాయింట్, బయట ఏం జరుగుతున్నా అస్సలు పట్టించుకోనండి. అంటే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కొన్ని ఇష్యూస్ ఉంటాయి కదా మన చుట్టూ, ఎప్పుడు ప్రతి మనిషి చుట్టూ ఏవో ఒక ఇష్యూస్ అలా తిరుగుతూనే ఉంటాయి కదా. ఈ 9 రోజులు వాటి గురించి పెద్దగా కాదు, అసలు ఆలోచించకపోవటమే మంచిది. అమ్మవారి గురించి ఆలోచించాలి. ఓకే, రేపు ఎన్ని గంటలకు లెగాలి, రేపు నైవేద్యం ఎలా వండుకోవాలి, రేపు డేని ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విధంగానే ఆలోచించుకుంటూ ఉంటాను. ఇంకా 5వ పాయింట్ ఏంటి అంటే నెగిటివిటీకి చాలా దూరంగా ఉంటాను. నెగిటివిటీ అంటే ఇప్పుడు చూడండి, న్యూస్లు చూస్తుంటాం, సోషల్ మీడియా చూస్తుంటాం. సో కొన్ని విషయాలు వింటే కొద్దిగా మనసుకి ఇబ్బందిగా అనిపిస్తుంది. కొన్ని అబ్బాయి ఏంటి ఇలా జరిగింది చిన్న చివుక్కుమంటుంది, మనసు బాధ కలిగే విషయాలు చూస్తూ ఉంటాం కదా. సో అటువంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాం. ఈ 9 రోజులు కూడా దూరంగా ఉండి అమ్మవారి ఆలోచనలో మాత్రమే బ్రతుకుతూ ఉంటానన్నమాట. ఇంకా 6వదండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటి అంటే మనం ఏదైనా ఒక మంచి పని తలపెట్టామనుకోండి, దానికి కలిపురుషుడట అడ్డు వస్తాడట. ఏదో ఒక రూపంలో కలిపురుషుడు అడ్డు వస్తాడు. మనం అలాంటప్పుడు చాలా గట్టిగా ఉండాలి. ఏదో ఒక రూపం అంటే పరిస్థితుల రూపంలోనో ఏదైనా ఆరోగ్య సమస్య రూపంలోనో లేదా చుట్టూ ఉన్న మనుషుల్ని అంటే మనల్ని రెచ్చగొట్టి మనల్ని ఒక మాటని మన మైండ్ డిస్ట్రాయ్ చేయడానికి ఏదో ఒక విషయం జరగచ్చు. సో అది మనం గమనిస్తూ ఉండాలి. ఏం జరిగినా సరే ఏవి పట్టించుకోకుండా కలిపురుషుడు ఈరోజు ఈ రూపంలో వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, సో నేను సాధ్యమైనంత వరకు మౌనంగా ఉంటాను, భరిస్తాను, ఓపికతో ఉంటానని అని అమ్మవారిని తలుచుకుంటా ఉంటే ఆటోమేటిక్గా అవి వాటంతట అవే అరైజ్ అయిపోతాయి. జస్ట్ మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి, మనల్ని ఇబ్బంది పెట్టడానికి మాత్రమే కలిపురుషుడు అలా చేస్తాడంట. సో అమ్మవారు అసలు అలాంటివి ఏమీ జరగకుండా ఉండడానికే ఈ అమ్మవారి పూజలు. సో ఆవిడ చూసుకుంటుందిలే అని ఒక నమ్మకంతో మనం అమ్మవారిని కొలుచుకుంటూ మనస్ఫూర్తిగా కొలుచుకుంటూ ఉండాలి. ఇంకా 7వది, ఎవరి గురించి అయినా సరే, మన గురించి మనమైనా సరే, ఎదుటి వాళ్ళ గురించి అయినా సరే చాలా పాజిటివ్గా ఆలోచించాలి, చాలా పాజిటివ్గా మాట్లాడాలి. ఏదేమైనా మంచి మాత్రమే కోరుకోవాలి. ఎవరి గురించి అయినా సరే మంచి మాత్రమే కోరుకోవాలి. ఆఖరికి మన శత్రువుల గురించి అయినా సరే, అంటే మన చెడు కోరుకునే వాళ్ళ గురించి అయినా సరే మనం మంచి మాత్రమే కోరుకోవాలి. ఇంత గొప్ప మనసుతో మనం ఉంటే అమ్మవారు ఆనందిస్తుంది అనమాట. మనం మనుషులం కదా, కొద్దిగా అప్పుడప్పుడు ఎక్కడైనా ట్రిప్ అవ్వచ్చు. అప్పుడు అమ్మ ఈరోజు ఇలా నా మనసులోకి చెడు ఆలోచన వచ్చింది, మనసులోకి ఇలాగా వాళ్ళ గురించి కొద్దిగా ఇలా అనుకున్నాను, నన్ను క్షమించమ్మ, ఇంకొకసారి పొరపాటు జరగకుండా చూసుకుంటాను, నువ్వు మాత్రమే నా ఆలోచనలో ఉండు, నువ్వు మాత్రమే నాతో పాటు ఉండు అని ఒక క్షమాపణ చెప్పి మళ్ళీ అమ్మవారి గురించి మనం పాటలు, స్తోత్రాలు, మంత్రాలు ఇవన్నీ చదువుకుంటా ఉన్నాం అనుకోండి, అది మర్చిపోతాం. ఇంకా 8వ పాయింట్, మూర్ఖపు పూజలు వద్దు, మూర్ఖత్వంతో పూజలు చేయొద్దు. అంటే ఏంటి అంటే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలామంది ఏంటంటే మనకేదో కోరుకుంటుంది, మనకేదో బాధ ఉంటుంది, దానికోసం అమ్మవారిని పూజిద్దాము, అమ్మ కష్టాలన్నీ తీరుస్తుందని నమ్మకంతో మనం పూజ మొదలెడతాము. కానీ మధ్యలోని పీరియడ్స్ వచ్చాయి అడ్డు రావటం, లేదా పీరియడ్స్ డేట్ ఎదురుగా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయండి. అలా జరుగుతున్నప్పుడు అనవసరంగా ఈ పిల్స్ వేసుకొని, పీరియడ్స్ ఆగడానికి పిల్స్ వేసుకొని వాటిని పోస్ట్పోన్ చేసుకొని ఆరోగ్యం మీదకి తెచ్చుకోవద్దు. అయితే అయ్యాము, పీరియడ్స్ వస్తే వచ్చాయి. చెప్పాలంటే నాకు కూడా ఈ అమ్మవారి నవరాత్రులు నాకు కూడా డేట్ ఎదురుంది. అయినా సరే నా పని నేను చేసుకొని వెళ్ళిపోతాను. ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు చేసుకొని వెళ్ళిపోతాను. ఆగింది, అడ్డం వచ్చింది అనుకోండి, మనసులోనే పూజించుకుంటాను. ఆత్మ పూజ అని ఒకటి ఉంటుందండి. మనం ఎప్పుడైనా ఒంట్లో బాగోలేనప్పుడు, ఇలా పీరియడ్స్ వచ్చినప్పుడు, అప్పుడు మనకి ఒక ధైర్యం కావాలి, అమ్మవారి ధైర్యం లేదా మనం నమ్మే దైవం యొక్క ధైర్యం కావాలి కదా. అలాంటప్పుడు మనసులో ఆత్మ పూజ చేసుకోవచ్చు. బయటికి ఏమీ అనుకోకపోయినా సరే మనసులో ఆత్మ పూజ చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా. సో అది ఇంకా
మంచి రిజల్ట్ వస్తుంది. అది ఆత్మ పూజ అనేది. సో ఆ విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకొని ఎటువంటి పిల్స్ అవి ఇవి వేసేసుకొని మన ఆరోగ్యం మీదకి మన ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఎంత శుద్ధిగా ఉన్నాం, మనము ఒక అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా నియమాలు పాటించాలి, శుద్ధి శుభ్రంతో ఉండాలి, అన్నీ శుభ్రం చేసుకొని నీట్గా ఉండాలి, అది కరెక్టే. కానీ అంతకంటే ముఖ్యంగా మన మనసు మన ఆలోచనలు కూడా శుద్ధిగా ఉండాలి. అలా శుద్ధిగా ఉంటే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా మనకు మంచి జరుగుద్ది. అదే అంత నీట్గా పెట్టుకొని మనసులోని ఎదుటి వాళ్ళ గురించి చెడు కోరుకొని ఎదుటి వాళ్ళకి ఏదైనా చెడు జరిగితే రాక్షస ఆనందం పొందడం, ఎప్పుడు ఎవరి గురించి ఎవరినొకరిని ఏదో ఒకటి తిట్టుకొని ఉండడం, నోటితో ఎప్పుడు ఎవరినొకరిని తోలనాడుతూ ఉండడం, ఇటువంటి వింటూ ఉన్నాయనుకోండి, మనం ఎన్ని పూజలు చేసినా ఎంత నీట్గా ఎంత గొప్ప గొప్ప పూజలు చేసినా కూడా అవి వర్కౌట్ అవ్వవండి. సో అదొకటి చూసుకొని మనం ఆడవాళ్ళం. సో ఇలాంటి మూర్ఖపు పూజలు మానేసి ఖచ్చితంగా ప్రేమతో భక్తితో పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఇంకా 9వ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 9వ పాయింట్, మనం సోషల్ మీడియాలో ఈ మధ్య చూస్తున్నాము, రకరకాలుగా పూజలు ఉన్నాయి. చాలామంది గొప్ప గొప్పగా విగ్రహాలు పెట్టి పెద్ద పెద్ద అఖండ దీపాలు పెట్టి, నేను కూడా చేసుకున్నాను. నాకు అమ్మవారి పూజలు ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పటి నుంచి కూడా చాలా బాగా చేసుకునేదాన్ని. ఇవన్నీ చూసి మనము అలాగే చేసుకోవాలని అస్సలు అనుకోవద్దు. ముఖ్యంగా సింపుల్గా ప్రశాంతంగా చేసిన పూజలకి అమ్మవారు తొందరగా కరుణిస్తారు. మన స్తోమతను దాటి చెయ్యొద్దు. మనకి ఏదైతే ఉందో అందులోనే చెయ్యండి. ముఖ్యంగా మీరు ఏ భావంతో చేస్తున్నారు, మీకు ఒక కోరిక ఉంది, మీ ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంది, మనం లైఫ్లో ఏదో సక్సెస్ అవ్వాలి, ఇది ఒక్కటే మైండ్లో పెట్టుకోండి. ఎవరు ఎలా చేశారు ఏంటి ఇవన్నీ అనవసరం. పవిత్రమైన మనసుతో చేయండి, ఖచ్చితంగా అమ్మవారు కరుణిస్తారు. ఒక సంకల్పం పెట్టుకోండి, గట్టి సంకల్పం పెట్టుకోండి, ఒక మంచి సంకల్పం పెట్టుకోండి, ధర్మబద్ధమైన కోరిక కోరుకోండి, దాన్నే పట్టుకోండి. 24 గంటలు అమ్మవారితో ఆ మాట చెప్తూ ఉండండి, ఖచ్చితంగా మన కోరికలు నెరవేరిపోతాయి. ఒక మాట చెప్పన, మనం చేస్తున్న పూజలు నోములు వ్రతాలు ఇవన్నీ కూడా దేవుళ్ళకి దేవతలకి చేస్తున్నామని అనుకుంటాం, కానీ అది కాదు కదా. మన కోసం, మన జీవితం కోసం, మన బతుకులు తీర్చిదిద్దుకోవడం కోసం, లేదంటే ఒక గొప్ప స్థాయిలో వెళ్ళటం కోసం, మన కష్టాలు తీరడం కోసమే కదా చేస్తున్నాము. సో అవన్నీ అమ్మవారు గమనిస్తూ ఉంటారు. సో అవి మాత్రమే మైండ్లో పెట్టుకొని చేస్తే ఖచ్చితంగా వెంటనే జరిగిపోదండి. మహిమ అనేది వెంటనే జరగదు, నెమ్మదిగా అన్నీ క్లియర్ అవుతాయి. సో అదండి వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.